ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మాట్లాడిన మాటలే ఆఖరి. మళ్ళా ఇన్నొద్దులకు ఇయ్యాలనే మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు పులివెందుల ఎమ్మెల్యే జగనన్న. ఈ నడుమల పులివెందులకు బెంగళూరుకు అటు ఇటు పోయొచ్చిండు. ఓట్ల నాడు ఈవీఎం వలగొట్టి జైలున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిండు జగనన్న. ఇక అటెన్కాల ఏం మాట్లాడిండో ఇంటనైతే జగనన్ననే నాగిట్లా మాట్లాడేది అని పరేషాన్ అవుతారు మీరు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అవ్వన్నా మస్తు అన్నాలంగా కేసులు ఇరికిచ్చిర్రు పిన్నెల్లిని. ఆయన ఏదో అట్లా పోలింగ్ బూతులకు పోయి ఈవీఎం మిషన్ ని క్వాలిటీ ఎట్లున్నది, నేలకేసి సరిత్తే పలుగుతుందా లేదా అని టెస్ట్ చేయనీకి వాళ్ళ కొట్టిండు. గంతే గాయంతో దానికే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అన్న? గసుంటి అమాయకునికి నీ అసుంటి నిజాయితీ పరుడు సపోర్ట్ చేసి జైలు కచ్చి చూసుడైతే మస్తు మంచిగున్నది. వాహ్ అన్న వాహ్ అనేవాళ్ళనే చెప్తే మంచిగుండు జగనన్నకు. ఇక గిసుంటి వాటి మీద కాకుండా ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టాలని బాబు సారుకు సలహా ఇచ్చిండు జగనన్న. ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి, ప్రతి తల్లి కూడా అడుగుతా ఉంది. తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. సర్కార్ వచ్చి నెల కూడా గాలే, రాష్ట్రం మొత్తం ఒకటే నాడు పింఛన్లు ఇచ్చిర్రు, ఫ్రీ ఉష్కే అని అనుమతి ఇచ్చిర్రు. ఒకటెనక ఒకటి చేస్తారు. గప్పుడే గంతగానం తొందరెందుకే జగనన్న అని జనాలు నీ మీదనే గరమయ్యేదాకా తెచ్చుకోకే. అసలే జనాల వ్యతిరేకతున్నది మీ పార్టీకి అని ఎవరన్నా అంటారు కావచ్చు అనుకున్నాడో ఏందో గాని పంక పార్టీ ఎట్లోడిపోయిందో చెప్పిండు జగనన్న. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసేసారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అవు నిజమేనుల్లా, ఎంత మంచి చేయకపోతే 11 సీట్లు ఇస్తారు జనాలు. ఇంకో తాప వ్యతిరేకతతో ఓడిపోయిందని ఎవ్వరు అననే అనద్దు అసలు. ఇక గివిట్ కంటే జగనన్న నోటికెంచి ఓ అద్భుతమైన మాట వచ్చింది. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాలుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. నిజంగా నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్న. మీ సర్కారున్నప్పుడు మీ మంత్రులు వేరే పార్టీలున్న లీడర్ల ఇంట్లోళ్లను కూడా బూతులు తిట్టినప్పుడు, శాఖల మీద కాకుండా పక్క పొంటోళ్ల పెండ్లిల మీద కారడ్డాలాడుకుంటా టైం పాస్ చేసినప్పుడు నువ్వెందుకు ఆపలేదన్నా? గట్ల మాట్లాడు తప్పు అని ఓ నీతులు పక్కనోళ్ళకి చెప్పనికే గాని మన కోసం కాదా అని గట్టిగానే అడుగుతున్నారు ఏపీ పబ్లిక్. ఇక పాలించిన 5 ఏళ్లలో ఏనాడు మైకుల ముంగట్కొచ్చి మాట్లాడని జగనన్న ఇయాల మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండంటే ఏదో గట్టిగానే ప్రిపేర్ అయ్యిండు అనుకున్నాం గాని ఎప్పట్లెక్కనే ఆయన అనుకున్నదే చెప్పిండు. ఇలేకర్లు ప్రశ్నలు అడుగుడు మొదలు పెట్టుడుతోటే జప్ప జారుకున్నాడు. నెల రోజులైంది, చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలను వదిలేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా మరి ఏమడిగితే ఏం చెప్పాలని అనుకున్నాడో ఏందో గాని గప్పటిదాకా మాట్లాడిన జగనన్నకు ఇలేకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం లేకుండా పోయిందా? ఇప్పుడు సీఎం కాదు కదా, కంసెకం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, గంత బిజీ ఏముంటది అని కారడ్డాలాడుతున్నారు గీ ముచ్చటెరకైన సైకిల్ పార్టీ కార్యకర్తలు.